చదవచ్చా? ఓకే. పాపయ్య గారు. ఓకే. ప్రియాంక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాండెడ్ లేబర్ కమిటీ మీటింగ్ ఇచ్చేసిన 1976లో చట్టం చేయబడింది. బలహీన వర్గాలు ప్రజల ఆర్థిక మరియు శారీరక దోపిడీ నిరోధక ఉద్దేశంతో మరియు దానికి సంబంధించిన విషయాల కోసం బాండెడ్ లేబర్ వ్యవస్థని రద్దు చేయడం జరిగింది. ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థలో ఇది భారతదేశం మొత్తం వర్తిస్తుంది. అక్టోబర్ 25, 1975లో అమల్లోకి వచ్చింది ఈ చట్టం. బాండెడ్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ వ్యవస్థ కింద అందించబడిన ఏదైనా శ్రమ లేదా సేవ. ఎక్స్ప్లెయిన్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అంటే ఏంటి ఇన్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ వే. తర్వాత అసలు విజిలెన్స్ కమిటీ, బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ, ఎందుకంటే బైఫర్కేషన్ తర్వాత బాండెడ్ లేబర్ అని విజిలెన్స్ కమిటీస్ లేవు ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ విజిలెన్స్ కమిటీ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్లో, ఆ తర్వాత సెకండ్గా మన నెల్లూరు డిస్ట్రిక్ట్లో అనేది ఫామ్ అయింది. సో ఇన్ ఎ వే వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో బాండెడ్ లేబర్ సిస్టమ్ని ఒక చిన్న క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఫంక్షన్స్, ఒక్కొక్కరి రోల్ ఏంటి, అసలు విజిలెన్స్ కమిటీలో ఉన్న పీపుల్ రోల్ ఏంటి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అని కూడా కాకుండా యాజ్ ఎ విజిలెన్స్ కమిటీ మనం బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది అబాలిష్ అవ్వడానికి ఏమేమి చేయాలి అని చెప్పి డిస్కస్. లేబర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఎప్పుడైతే తన హక్కుల్ని లేదా తన ఫ్రీడమ్ని కోల్పోతాడో, ఒక బాధ్యత వల్ల కానీ లేదా ఇంకా ఇతర అప్పు వల్ల కానీ ఆబ్లిగేషన్ వల్ల కానీ తన ఎప్పుడైతే హక్కుల్ని కోల్పోతాడో దాన్ని బాండెడ్ లేబర్ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పు తీసుకున్న ప్రతిసారి హక్కుల్ని కోల్పోవాలి అని కాదు, కానీ ఎప్పుడైతే హక్కుల్ని కానీ తన ఫ్రీడమ్ని కానీ అప్పు తీసుకోవడం వల్ల లేదా ఇతర ఆబ్లిగేషన్ వల్ల కోల్పోతాడో. సో ఆల్ దీస్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు కాబట్టి నీకు బయట ఎంత ఎక్కువగా నువ్వు సంపాదించడానికి కుదిరినా కూడా యూ కాంట్ గో అండ్ వర్క్ దేర్. అలాగే రైట్ టు మినిమం వేజెస్, మన అందరికీ తెలుసు మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క పనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్లిన్లో పని చేస్తున్నారు అంటే బ్రిక్లిన్లో కూడా వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో దాన్ని బట్టి ప్రతి ఇన్ని అవర్స్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, లేదా ఇన్ని బ్రిక్స్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇన్ని పీస్ ఆఫ్ బ్రిక్స్కి ఇన్ని డబ్బులు ఇవ్వాలి అనేది మినిమం వేజెస్ యాక్ట్లో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క సెక్టార్లో, వెదర్ ఇట్ మేబీ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్, మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్లో ఎంతెంత వేజెస్ ఇవ్వాలి అనేది ఇట్ ఇస్ సెట్ బై ద గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ సెట్ చేసిన రూల్స్ కన్నా, గవర్నమెంట్ సెట్ చేసిన వేజెస్ కన్నా ఎప్పుడైతే తక్కువ ఇస్తారో, ఎప్పుడైతే వాళ్ళ మినిమం వేజెస్ రైట్ అనేది వాళ్ళు కోల్పోతారో, దట్ బికాస్ ఆఫ్ డెట్. అప్పు తీసుకున్నావు కాబట్టి నేను నీకు 500 ఇవ్వను, 400 తీసుకొని నేను నీకు 100 రూపీసే ఇస్తాను. సో అలా కట్ చేసుకొని నేను నీకు డబ్బులు ఫుల్ పేమెంట్, మినిమం వేజెస్ నేను నీకు ఇవ్వను అన్నప్పుడు అది బాండెడ్ లేబర్ సిస్టమ్ కింద వస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ రోల్ ఉంటుంది, మన ప్రాసిక్యూషన్లో కొన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే లెట్స్ కన్సిడర్ దిస్ as ప్రిలిమినరీ మీటింగ్. సో ఈ ప్రిలిమినరీ మీటింగ్లో ఇలా మనకి కొన్ని ఇష్యూస్ దృష్టిలోకి వచ్చాయి, సడన్ ఇన్స్పెక్షన్స్ అవసరం ఉందని దృష్టిలోకి వచ్చింది. అదేవిధంగా కొంత ఐడి కార్డ్స్ ఇష్యూ అన్నారు. మనం ఐడి కార్డ్స్ కూడా ఒకసారి అంతా ఫైల్ అంటే వీళ్ళు ఇష్యూ ఐడి కార్డ్స్ నాట్ అగైన్ రీసర్క్యులేట్ ద ఫైల్ ఫర్ వన్ మీటింగ్ అండి విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఎస్పెషల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించిన మన డిఆర్డిఏ అవ్వచ్చు, మెప్మా అవ్వచ్చు. సో మా డిస్ట్రిక్ట్ కి ఇన్ని లక్షల రూపాయలు లేదా ఇంత అమౌంట్ మీరు కార్పస్ ఫండ్ లో ఇవ్వండి, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ కేస్ కమ్స్ అప్ ఇమీడియట్లీ మేము డిస్మినేట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి కార్పస్ ఫండ్ కోసం మనం లెటర్ రాయిస్తాం. ఈ ట్రాన్సిషన్ లో వాట్ ఇస్ ద సిచ్యువేషన్ అంటే ఇవాళ మనం ఐడెంటిఫై చేసాం 40 మెంబర్స్ ఉన్నారు లేదా 15 మెంబర్స్ ఉన్నారు ఒక పర్టికులర్ హాట్స్పాట్.